హాయ్! మేము ఇక్కడ చెపాక్ స్టేడియంకి వచ్చాము. చెన్నై మ్యాచ్ చూడడానికి. చెన్నై వర్సెస్ ఆర్సీబీ. ఇది స్టేడియం లోపల ఎంట్రన్స్. ఎంటర్ అవ్వగానే వాళ్ళే ఫ్రీగా విజిల్స్ 4, 6 ప్లకార్డ్స్ ఇచ్చారు. ఇక్కడ మేము ఐ స్టాండ్లో సీట్స్ తీసుకున్నాం. ఐ స్టాండ్స్లో కొంచెం పైకేసి తీసుకున్నాం. ఇదైతే వ్యూ ఐ స్టాండ్ నుంచి చాలా బెటర్ వ్యూ వస్తుంది పిచ్కి. ఎంత క్లియర్ వ్యూ ఉంటుందంటే నేనైతే అందరికి అదే సజెస్ట్ చేస్తాను. ఐ స్టాండ్లో అలా తీసుకోండి చెపాక్ స్టేడియంలో. ఇక్కడ రాగానే కొంతమంది కమెంటేటర్స్ అందరూ వచ్చారు. ఇక్కడ ఏదో తీసుకొస్తున్నారు గోల్డ్ కలర్లో. ఏంటా అని మేము చాలా వెయిట్ చేసాము. చాలామంది మూసుకొని వచ్చేస్తున్నారు. తర్వాత ఇది ఓపెనింగ్ మ్యాచ్ కదా, సో మొత్తం నీట్గా మంచిగా డెకరేట్ చేశారు. ఇలా ఐపీఎల్ అని మొత్తం గ్రౌండ్ అంతా ఇలా వచ్చేలా చేశారు. ఓపెనింగ్ సెరమనీ కాబట్టి కొంచెం షోస్ ఉంటాయి. సో ఆ గోల్డ్ కలర్లో ఏదో తీసుకొచ్చారు కదా, అదేంటి అని ఓపెన్ చేస్తే అది పెద్ద ఐపీఎల్ కప్. ఆ కప్ అది చూడడానికి మేము ఎంతసేపు వెయిట్ చేసామో ఏంటా అది అని. ఇంకా నైట్ అయిపోయింది అప్పటికే. మేము 5:30కి వచ్చేసాము. తర్వాత ఇంకా ఇలా కెమెరాస్ అన్నీ ఇలా వెళ్తూ ఉంటే అందరు జనాలు ఇలా వెళ్తూ ఎగురుతూ ఉంటారు కెమెరా మన దగ్గరకు వచ్చినప్పుడు. మధ్యలో లోకల్ కమెంటేటర్స్ ఉంటారు. వాళ్ళు వచ్చేసి సిఎస్కే అని చెప్పి ఏదో ఒకటి అంటూ ఉంటారు. సో అందరు ఇలా ఉంటారు, అరుస్తూ ఇలా ఎగురుతూ ఉంటారు. సో ఓపెన్ సెరమనీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే ఇలా లైట్స్ అన్నీ కలర్ఫుల్గా గ్రౌండ్ అంతా చాలా బాగుంది. ఇంకా కొంచెం తర్వాత నైట్ అయిపోగానే ఇంకా ఓపెనింగ్ సెరమనీ స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే సెలబ్రిటీస్ వచ్చారు. టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్ ఇద్దరు వచ్చారు. ఫస్ట్ అక్షయ్ కుమార్ వచ్చారు. వాళ్ళు ఏదో డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. తర్వాత టైగర్ ష్రాఫ్ జాయిన్ అయ్యారు. అది అక్షయ్ కుమార్, అతను డాన్స్ చేస్తున్నారు. కొంచెం తర్వాత ఇంకా టైగర్ ష్రాఫ్ అలా ఎగురుకుంటూ వచ్చారు. ఇంకా అతను కూడా డాన్స్ చేశారు బాగా. వీళ్ళ డాన్స్ అయిపోయిన తర్వాత ఇంకా గ్రౌండ్లో బైక్ వేసుకొని అందరి దగ్గర వచ్చారు. వాళ్ళ డాన్స్ అయిపోయిన తర్వాత ఇలా ఒక కల్చరల్ సెరమనీ అన్నమాట. ఏఆర్ రెహమాన్ గారు వచ్చారు. అతను పాట పాడారు. ఒకటి జై హో అండ్ ఇంకొకటి ఛయ్య ఛయ్య ఛయ్య, ఇంకొకటి వందే మాత్రం. ఇవన్నీ పాట పాడారు. అదిగోండి అక్కడ అక్షయ్ కుమార్, ఇంకా మిగతా సింగర్స్ కూడా ఉన్నారు. చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నింది. నేను మా అన్నతో కలిసి వెళ్ళాము. ఒక టికెట్ అయితే ఒక 4,000 పైనే అయ్యింది పర్ హెడ్. కానీ ఓపెనింగ్ సెరమనీ షోస్ అయితే చాలా బాగుంది. అంటే ఓపెనింగ్ మ్యాచ్ కదా, సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. షోస్ అయితే బాగా ఉన్నాయి. అంటే మ్యాచ్కి ముందు కొంచెం ఇలా షోస్ అన్నమాట. ఇది మా అన్న అండి. అందరూ స్టేడియంలో అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఆ డాన్సెస్, ఆ సాంగ్స్ రాగానే చాలా ఎంటర్టైనింగ్గా ఉండింది. అసలు ఆ వైబే అలాంటిది స్టేడియంలో. కొంచెం బాగా చీకటి అయ్యాక చాలా వైబ్రెంట్గా ఉండింది అట్మాస్ఫియర్ అయితే. చాలా వైబ్రెంట్గా అండ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉండింది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మిగతా సింగర్స్ అంతా ఉన్నారు. ఇంకా ఇక్కడ ప్రొఫెషనల్ డాన్సర్స్ ఉన్నారు. ఏఆర్ రెహమాన్ గారు వచ్చారు. చాలా బాగా పాట పాడారండి. చాలా అంటే చాలా బాగా. ఇలా షో అంతా అయిపోయిన తర్వాత ఇలా ఫైర్ వర్క్స్ అన్నమాట. చాలా బాగున్నాయి ఫైర్ వర్క్స్ అయితే. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది షో అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయాక కూడా ఆ బ్రేక్లో ఇంకా షోస్ చేశారు. సో ఇలా ఈ షో అయిపోగానే మొత్తం అంతా గ్రౌండ్ అంతా క్లియర్ చేసేసారు. గ్రౌండ్ అంతా క్లియర్ చేసిన తర్వాత ఇంకా ప్లేయర్స్ వచ్చేసి ప్రాక్టీస్కి వస్తారనమాట.
జస్ట్ మ్యాచ్కి ముందు వార్మప్ లాగా. అక్కడ మీరు చూస్తే అక్కడ ప్లేయర్స్ వస్తూ ఉంటారు అటుపక్క. ఇక్కడ చూడండి వచ్చేసారు, ప్లేయర్స్ అంతా వచ్చేసారు ప్రాక్టీస్కి. జస్ట్ ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ కాదు, వార్మప్ అంతే మ్యాచ్కి ముందు. చూసారా సిఎస్కే ప్లేయర్స్ వార్మప్ చేస్తున్నారు. కానీ ఐ స్టాండ్లో అయితే పిచ్కి క్లియర్ వ్యూ ఉంది. నేనైతే అందరికి అదే సజెస్ట్ చేస్తాను, కొంచెం బాగా మనీ ఉన్న వాళ్ళు ఐ స్టాండ్లో అయినా తీసుకోండి, లేకపోతే సి స్టాండ్లో అయినా తీసుకోండి. సో ఇలా మ్యాచ్కి ముందు ఇలా మనం టీవీలో చూసే ఉంటాం, ఇలా షేక్ హ్యాండ్స్ ఇవ్వడం. అండ్ ఇది అండి ఐ స్టాండ్ నుంచి వ్యూ. కానీ మ్యాచ్ అయితే క్లియర్ కట్గా నీట్గా అర్థమవుతుంది ఏం జరుగుతోంది ఏంటి అనేది. చాలా బాగుంది. ఇక్కడ మరి ఇలా ఉండదు, ఇంకొంచెం చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనం కెమెరా కాబట్టి కెమెరా యాంగిల్లో కొంచెం దూరంగా కనిపిస్తుంది. ఇంకా మ్యాచ్ అయిపోయాక నేను మా అన్న ఇలా బీచ్కి వచ్చాము. తర్వాత నెక్స్ట్ డే అలా షాపింగ్కి వెళ్ళాము. అలా స్ట్రీట్స్లో జస్ట్ స్ట్రీట్ షాపింగ్ అండి అంతే. ఇంకా చెన్నై స్ట్రీట్స్ అయితే మొత్తం అంతా తమిళ్లోనే ఉన్నాయి. సో అంతగా మాకు అర్థం కాలేదు. ఇంగ్లీష్ బోర్డ్స్ కోసం చాలా చూసాము, కానీ పర్లేదు, ఓకే.